డైరెక్టర్. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి. అవి సక్సెస్ చేస్తారా? ఇచ్చిన హామీలన్నీ ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి సక్సెస్ చేస్తాం, కాకుంటే టైం పడుతుంది. 100 రోజులు అనుకున్నాం కాబట్టి 100 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు గవర్నమెంట్. అయితే చింత గ్రామ పంచాయతీ, మా జిన్నా చింత గ్రామము. అర్జున్ రావు నా పేరు, పిఐసిఎస్ డైరెక్టర్. అదే 6 గ్యారెంటీ నెగ్గుతారా నెగ్గరా అంటే గత సంవత్సరం ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చలేకపోయింది. మీ ప్రభుత్వం అన్న నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం అయిపోయింది, ఇంకొకటి ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఇంకా ఉన్నాయి 5 గ్యారెంటీలు. 5 గ్యారెంటీలో కూడా సాధ్యమైనంత వరకు 100 రోజులు అన్నారు, కానీ ఇంకా ముందే పూర్తి చేయొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. అదే రైతు బంధు ఇంతవరకు పర్లేదు అని ఒకటి రైతుల్లో ఏమున్నదంటే ఇంత రైతు బంధు వల్లే ఏంది ప్రభుత్వం వచ్చిన కంచి వల్ల వాళ్ళుండి పాటి కేసు కదా అదొకటి. అంటే అక్కడ డబ్బా ఖాళీ చేసిపోయింది కేసీఆర్, డబ్బులు లేవు. ఈయన కూడా కొద్ది సెడ్జి కావాలి కదా, దాని గురించి ఆపిండి. కానీ మీరు ఎప్పుడు పార్టీ చింత గ్రామ పంచాయతీ, మా జిన్నా చింత గ్రామము. అర్జున్ రావు నా పేరు, పిఐసిఎస్ డైరెక్టర్. అదే 6 గ్యారెంటీ నెగ్గుతారా నెగ్గరా అంటే గత సంవత్సరం ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చలేకపోయింది. మీ ప్రభుత్వం అన్న నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం అయిపోయింది, ఇంకొకటి ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఇంకా ఉన్నాయి 5 గ్యారెంటీలు. 5 గ్యారెంటీలో కూడా సాధ్యమైనంత వరకు 100 రోజులు అన్నారు, కానీ ఇంకా ముందే పూర్తి చేయొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. అదే రైతు బంధు ఇంతవరకు పర్లేదు అని ఒకటి రైతుల్లో ఏమున్నదంటే ఇంత రైతు బంధు వల్లే ఏంది ప్రభుత్వం వచ్చిన కంచి వల్ల వాళ్ళుండి పాటి కేసు కదా అదొకటి. అంటే అక్కడ డబ్బా ఖాళీ చేసిపోయింది కేసీఆర్, డబ్బులు లేవు. ఈయన కూడా కొద్ది సెడ్జి కావాలి కదా, దాని గురించి ఆపిండి. కానీ రైతు బంధు ఆపేది ఏం లేదు, అదే పాత పద్ధతి వేసినాక తర్వాత చేస్తాను అన్నాడు. అది టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం ఏంది సార్? ఇంకా ఊర్లో పడక ఎమ్మెల్యే వైఖరి, దానివల్లనే మారింది. ఊర్లో కొద్ది లోకల్ ఉంటాయి కదా. ఇప్పుడు పాత సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన పనులు ఏంది, ఇప్పుడున్న సర్పంచ్ చేయలేని పనులు ఏంటి? ఇప్పుడున్న సర్పంచ్ అన్ని పనులు చేస్తున్నాం మీ దగ్గర. పాత సర్పంచ్ అంటే పాత సర్పంచ్ అప్పుడు అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది. అంతేనా? డెవలప్మెంట్ ఏమేమి జరిగినాయి మీ ఊళ్ళో? జరిగినాయా? డెవలప్మెంట్ అంటే లైట్గా, అంతే పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. అంతే. అంటే నిధులు వస్తే ఖర్చు పెట్టలేకపోతున్నా ఏమన్నా స్వలాభం కోసం? నిధులు లేవు, నిధులే లేవు. అంటే వచ్చిన పనులన్నా అరాగోరగన్న పనులు జరుగుతున్నాయా? ఇప్పుడు శ్మశాన వాటిక ఉంది, దానికి బిల్లు మొత్తం వచ్చిందంటే ఇంతవరకు అది పూర్తే కాలేదు.